ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. జూన్ నెల యొక్క ఈవెంట్స్ అండ్ గ్రహాల ప్లేస్మెంట్స్ సంచారాలు చూసినట్లయితే జూన్ 2 గురుడు ఉచ్చస్థితైన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. యమునా నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతున్నాయి. జూన్ 4 సంకటహర చతుర్థి. జూన్ 8 మృగశిర కార్తె ప్రారంభం. శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం. జూన్ 13 మాస శివరాత్రి. యమునా నది పుష్కరాలు సమాప్తం అవుతాయి. జూన్ 15 రవి వృషభం నుంచి మిథునంలోకి ప్రవేశం. జూన్ 21 కుజుడు మేషం నుంచి వృషభంలోకి మార్పు. జూన్ 23 బుధుడు మిథున రాశి నుంచి కర్కాటకంలోకి ప్రవేశం. జూన్ 27 శని త్రయోదశి. కర్కాటక రాశి వారికి జూన్ నెల అంటే జూన్ 2026 చాలా ముఖ్యమైన నెలగా మారబోతుంది. ఎందుకంటే గురుడు మీకు రాశిలోనే ఉచ్చస్థితిలో సంచరిస్తున్నారు. అలాగే జూన్ 8 నుంచి జూలై 4 వరకు శుక్రుడు కూడా మీకు లగ్నంలోని మీ రాశిలోనే ఉండబోతున్నారు. దాదాపు మొత్తం నెలలో గురుడు శుక్రుడు కలిసి మీ మొదటి హౌస్ని అంటే ఫస్ట్ హౌస్ని ప్రభావితం చేస్తున్నారు. తర్వాత బుధుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశించి రిట్రోగ్రేడ్ కూడా అవుతారు, అంటే వక్రిస్తారు కూడా హాఫ్ మంత్ తర్వాత. అలాగే ఈ నెల మీకు భావోద్వేగ విస్తరణ, ఆకర్షణ, దైవానుగ్రహం, వ్యక్తిత్వ కాంతి, అంతర్గత ఎదుగుదల వంటి అంశాలు కూడా బలంగా మీకు అంటే మంచి స్ట్రెంత్ ఇస్తుంది ఇటువంటి విషయాల్లో. అయితే అదే సమయంలో భావోద్వేగం సంబంధించినటువంటి భారం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఒకేసారి చాలా విషయాలు మీ హృదయాన్ని తాకే అవకాశం ఉంటుంది. గురుడు మీ రాశిలోనే ఉండటం వల్ల హంస మహాపురుష యోగం అది కూడా ఉచ్చస్థానంలో ఉండటం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. ఇది చాలా శుభప్రదమైన యోగం. ముఖ్యంగా దైవ కృప, గౌరవం, వ్యక్తిత్వ ఆకర్షణ, మానసిక స్థిరత్వం వంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఈ ట్రాన్సిట్ మీ విజిబిలిటీని పెంచుతుంది. మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రజెన్స్ అనేది కనిపిస్తుంది అందరికీ. మీ మాట, వ్యక్తిత్వం, ఆలోచనలు ఇతరులను ప్రభావితం చేస్తాయి బాగా. అయితే భావోద్వేగం పరంగా అంటే ఎమోషనల్గా కొంచెం హెవీగా కూడా ఫీల్ అవుతారు. చాలా విషయాలు ఒకేసారి జరగడం వల్ల మీకు మనసు కూడా కొంచెం బరువుగా అనిపిస్తూ ఉంటుంది. జూన్ 15 వరకు కూడా మీకు రవి మీ 11వ ఇంట్లో ఉంటున్నారు. దీనివల్ల మీకు లాభాలు అంటే ఫ్రెండ్స్ రిలేటెడ్ సపోర్ట్, సోషల్గా విజిబిలిటీ పెరగడం, నెట్వర్క్ సపోర్ట్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కొత్త పరిచయాలు మీకు చాలా ఉపయోగపడతాయి. టీమ్ వర్క్ లేదా సోషల్ కనెక్షన్స్ ద్వారా మీకు చాలా మంచి ఛాన్సెస్ వస్తాయి, అవకాశాలు. జూన్ 15 తర్వాత మాత్రం రవి మీ 12వ ఇంట్లోకి వెళ్తున్నారు. దీంతో మీరు కొంచెం ఇంట్రోవర్ట్గా మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి విషయాన్ని మీకు అందరితో షేర్ చేయాలని అనిపించింది ఈ టైంలో. ఎప్పుడైతే జూన్ 15 తర్వాత మీకు మీ 12th హౌస్ యాక్టివేట్ అవుతుంది, వ్యయస్థానం. రవి వ్యయస్థానంలోకి వెళ్ళినప్పుడు అది యాక్టివేట్ అయినప్పుడు మీకు ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది దేనికి పాజిటివ్ అంటే ఆధ్యాత్మికంగా పాజిటివ్, అంతర్గతంగా ఎదుగుదలకి, ఒంటరిగా ఆలోచించడానికి, భావోద్వేగంగా సెన్సిటివిటీ పెరుగుతుంది మీకు. అది కూడా కొంత పాజిటివ్, కొంత నెగిటివ్ ఉంటుంది. ఇది కూడా ఒక విధంగా మీకు మంచిది. ఎందుకంటే మీరు మీలోని నిజమైన ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. కుజుడు జూన్ 20 వరకు కూడా మేషంలో అంటే మీ 10వ ఇంట్లో సంచరిస్తున్నది. చాలా పవర్ఫుల్ పొజిషన్. కుజుడు మీకు ఎప్పుడైతే దిగ్బలంతో పాటుగా మీకు ఒక యోగం అంటే అది ఎలాంటి యోగము అంటే మహాపురుష యోగంలో ఒకటి, ఓకే, దాంట్లో ఒక యోగాన్ని కూడా కుజుడు దిగ్బలం వల్ల ఇస్తున్నారు. ఇది మీకు కెరీర్, పబ్లిక్ లైఫ్, బాధ్యతలు, అధికారం ఇవన్నీ కూడా మీకు చాలా యాక్టివ్ అవుతాయి. మీరు ఒక మంచి నాయకుడిలా కనిపిస్తారు. ఒత్తిడిలో ఉన్నా కూడా మీకు పని పూర్తి చేసేటటువంటి శక్తి అనేది ఉంటుంది. ప్రతి పనిలో మీకు ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా మీరు ప్రతిదాన్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతారు. జూన్ 21 తర్వాత మీకు కుజుడు మీ 11వ ఇంట్లోకి వెళ్తున్నారు. దీంతో లాభాలు, నెట్వర్క్, భవిష్యత్ దిశ, అంబిషన్ ఇటువంటివన్నీ కూడా ఇంప్రూవ్ అయిపోతున్నాయి. సో సరైన వ్యక్తుల సపోర్ట్ మీకు లభిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, మీకు చేస్తారు కూడా. టీంకి లీడ్ అయ్యే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా ప్రమోషన్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఈ టైంలో ఉంటాయి. బుధుడు జూన్ 22 వరకు మీ 12వ ఇంట్లో ఉంటున్నారు. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఆలోచిస్తారు, సైలెంట్ అనాలిసిస్ చేసుకుంటారు, ప్లానింగ్, అంతర్గత ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. జూన్ 22 తర్వాత బుధుడు మీ రాశిలోకి వస్తున్నారు. అప్పటి నుంచి మీకు కమ్యూనికేషన్ బలపడుతుంది. మీరు మరింత కమ్యూనికేషన్లో గ్రో అవుతారు. తర్వాత మీ ఆలోచనలు బయటకు వ్యక్తపరచడం ప్రారంభిస్తారు. తర్వాత జూన్ 22 టు 29 వరకు మీకు ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి మంచి సమయం. ట్రావెల్, డాక్యుమెంట్స్, సైన్స్ చేయడం, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఆల్ దీస్ అంటే ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి, అంటే కరెక్ట్గా ఉంటాయి పాజిటివ్గా. కానీ జూన్ 29 తర్వాత మాత్రం బుధుడు వక్రిస్తున్నారు. ఈ రిట్రోగ్రేడేషన్ వల్ల మీ భావోద్వేగాలు, కమ్యూనికేషన్, వ్యక్తిగత నిర్ణయాలు మళ్ళీ మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఎక్కువగా వస్తుంది. మీ ఫీలింగ్స్ని ఇతరులతో ఎలా పంచుకుంటున్నారో మళ్ళీ మీరు ఆలోచిస్తారు. మీలోని ఏమైనా మైనస్ పాయింట్స్ ఉంటే అవి మీరు కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ టైంలో. గురుడు మరియు శుక్రుడు కూడా మీకు రాశిలో కలిసి ఉండటం వల్ల భావోద్వేగాల పరంగా హీలింగ్, ఆకర్షణ, తర్వాత స్వీయ విలువ, మీ ఓన్ వాల్యూ తర్వాత ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇది చాలా శుభమైన సమయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హోమ్ మేకర్స్, కౌన్సిలర్స్, హీలర్స్, ఆర్టిస్ట్, థెరపిస్ట్, బ్యూటీ లేదా వెల్నెస్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా అద్భుతమైన, వీటంటి విషయాల్లో అద్భుతమైన ట్రాన్సిట్, మంచి రిజల్ట్ ఇచ్చే ట్రాన్సిట్ అని చెప్పుకోవచ్చు.
ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. మీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో ఇతరులను ఇంప్రెస్ చేయగలుగుతారు. కొందరికి రిఫరెన్స్ ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సీనియర్స్ మీ మెచ్యూరిటీని గమనిస్తారు. అయితే ఒక ముఖ్యమైన జాగ్రత్త, గురుడు 6వ ఇంటిని అధిపతిగా ఉండటం వల్ల, అంటే 6th లార్డ్గా కూడా ఉండడం వల్ల అప్పులు, కోర్టు కేసులు, లిటిగేషన్స్, లోన్స్ వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. కొత్తగా అప్పులు తీసుకోవడం లేదా అన్నెసరీ లీగల్ ఇష్యూస్లోకి వెళ్ళడం మంచిది కాదు ఈ టైంలో. అలాంటి విషయాలు లాంగ్ ప్రాసెస్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా బరువు పెరగడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, భావోద్వేగపరంగా ఒత్తిడి వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. హెల్త్ అనేటటువంటిది మీకు ఎక్కువగా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అనేది ఈ నెలలో మీకు ముఖ్యమైన సజెషన్. రిలేషన్లో ఈ ట్రాన్సిట్ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. శుక్రుడు, గురుడు కలిసి ఉండడం వల్ల మీకు మంచి దయ, ఆకర్షణ, అర్థం చేసుకునే స్వభావం ఇవన్నీ కూడా పెరుగుతాయి. సింగిల్గా ఉన్న వాళ్ళకి మంచి మెచ్యూర్ మరియు భావోద్వేగంగా మంచి స్టేబుల్గా ఉన్న పర్సన్ మీకు పరిచయం అయ్యే అవకాశాలు. కమిటెడ్గా ఉన్న వాళ్ళైతే ఇంకా మంచి పాజిటివ్గా ఉంటుంది రిలేషన్. అయితే ఎవరైతే లిటిగేషన్ అంటే విడాకులు, సెపరేషన్ ఇటువంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఈ టైంలో తొందరపడకండి. కొంత సమయం తీసుకోవడం మంచిది. పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. పిల్లలు, కుటుంబ విషయాలు కూడా మెరుగుపడతాయి. స్టూడెంట్స్కి అయితే ఇది చాలా ఇన్స్పైరింగ్ మంత్. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి గైడెన్స్, కొత్త అవకాశాలు వస్తాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా కన్సీవ్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు కూడా జూన్ 15 తర్వాత ప్లాన్ చేసుకోవడం మంచిది. అధిక మాసం కారణంగా కొందరు ఆచారాల పరంగా కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబ పరంగా శాంతి, బాండింగ్, తర్వాత హార్ట్ ఫెల్ట్ కన్వర్జేషన్ అంటే మంచిగా మనసు విప్పి మాట్లాడుకోవడానికి కూడా ఇది మంచి సమయం. తర్వాత బిజినెస్ చేసే వాళ్ళకైతే క్లయింట్ ట్రస్ట్ పెరుగుతుంది. ముఖ్యంగా హీలింగ్, కౌన్సిలింగ్, హాస్పిటాలిటీ, ఫుడ్, హోమ్ బేస్డ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్న వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందాయి ఈ టైంలో. వయసు పైబడిన వారు లేదా రిటైర్డ్ వ్యక్తులకు కుటుంబ దగ్గరతనం, ఆధ్యాత్మిక శాంతి లభిస్తూ ఉంటుంది. పాత వరీస్ ఏవైతే ఉంటాయో, బాధలు, వీటిని వదిలేసి ముందుకు వెళ్ళడం మంచిది. జూన్ 8 to 22 వరకు, అలాగే జూన్ 27 మంచి రోజులు. జూన్ 28 నుంచి 30 వరకు భావోద్వేగపరంగా ఒత్తిడి విషయంలో జాగ్రత్త అవసరం. పరిహారాల విషయంలో రాత్రి పడుకునే ముందు కొద్దిగా బియ్యం తల దగ్గర పెట్టుకుని మరుసటి రోజు అవసరమైన వారికి దానం చేయడం, దీనివల్ల కొంతవరకు శాంతి జరిగి మంచి రిజల్ట్స్ వస్తాయి. జూన్ 15 అమావాస్య, జూన్ 29 పౌర్ణమి రోజుల్లో ఇవి చేస్తే మంచిది. భయం, ఆందోళన, తర్వాత ఇటువంటి ఏదైనా సురక్షితంగా లేము అనుకునే భావం ఉంటే కనుక సాయంత్రం పూట తూర్పు దిశలో దీపం లేదా క్యాండిల్ వెలిగించుకోండి. దీపం వెలిగిస్తే మంచిది. మీ రెగ్యులర్ పూజా దీపం కాకుండా ప్రత్యేకంగా వెలిగిస్తే మంచిది. దైవాన్ని ప్రార్థించడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. ఈ నెల మొత్తం కూడా మీకు హీలింగ్, రిలేషన్షిప్స్, స్వీయ విలువ, భావోద్వేగ పరంగా మంచి రిజల్ట్ వస్తుంది. సంపద పరంగా కూడా వస్తుంది మంచి పాజిటివ్ రిజల్ట్. దైవానుగ్రహం తీసుకొచ్చే నెలగా ఉంటుంది మీకు ఈ నెలలో. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి మీరు నెమ్మదిగా బయటపడగలుగుతారు. శని మీ 9వ ఇంట్లోనే కొనసాగుతున్నారు. అలాగే రాహువు నక్షత్ర మార్పు కూడా మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ స్థలంలో కూడా మీకు కన్ఫ్యూజన్స్ తగ్గుతాయి. మీరు ఎదురు చూస్తున్న సపోర్ట్ జాబ్లో కూడా మీకు క్రమంగా లభిస్తూ ఉంటుంది. సింహరాశి వారికి జూన్ నెల అంటే జూన్ 2026 ఈ నెల ప్రారంభం నుంచే కెరీర్, సోషల్ సర్కిల్, గుర్తింపు, బాధ్యతలు చాలా ముఖ్యంగా మారతాయి. రవి మొదటి భాగంలో మీ 10వ ఇంట్లో అంటే 10th హౌస్లో సంచరిస్తూ ఉన్నారు. ఉద్యోగం, ప్రజల్లో గుర్తింపు, అధికార సంబంధ విషయాలు, పనిలో విజిబిలిటీ పెంచుతూ ఉంటుంది. ఈ సమయం మీ ప్రతిభ బయటపడే కాలం. మీరు చేసే పని గమనించబడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల దృష్టిలోకి వస్తారు. జూన్ 15 తర్వాత రవి మిథునంలోకి, అంటే మీరు చార్ట్లో చూడొచ్చు, మిథునం అంటే మీ 11వ ఇల్లు అవుతుంది. 11వ ఇంట్లోని ప్లేస్ అయి ఉంటారు. ఇది మీ యొక్క లాభ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. దీంతో లాభాలు, నెట్వర్కింగ్, సోషల్ సర్కిల్స్, టీమ్ సపోర్ట్, కమ్యూనిటీస్ ద్వారా అవకాశాలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. భవిష్యత్ లక్ష్యాలపై మీకు క్లారిటీ వస్తుంది. కుజుడు జూన్ 20 వరకు మీ 9వ ఇంట్లో ఉంటారు, అంటే 9th హౌస్. ఇది ప్రయాణాలు, హయ్యర్ స్టడీస్, లీగల్ మ్యాటర్స్, పబ్లిషింగ్, తర్వాత ఏమైనా బిలీఫ్స్, మీ పెద్దల లక్ష్యాల కోసం కృషి చేయడం, ఇటువంటి విషయాలకు బలాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలి, బలమైన డిటర్మినేషన్తో అలా అనుకుని మీరు పనిచేస్తూ ఉంటారు. ధైర్యం, ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది. జూన్ 21 తర్వాత కుజుడు మీ 10th హౌస్లోకి వెళ్తున్నారు. ఇది కెరీర్, యాక్షన్, అంబిషన్, లీడర్షిప్, అథారిటీని బలపరుస్తుంది. కానీ వర్క్ ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది. బాసెస్ లేదా సీనియర్స్తో అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్కి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఈగో రియాక్షన్స్ తగ్గించుకోవాలి. బుధుడు మీ మిథున రాశిలో ఉన్నప్పుడు మీకు మిథునంలో, అంటే మీకు 11వ ఇల్లు అవుతుంది కదా మిథునం, మీ 11వ ఇంట్లోకి వెళ్ళి మీ 11th హౌస్ని బలపరుస్తున్నారు. ఇది నెట్వర్కింగ్, కమ్యూనికేషన్, గ్రూప్ డిస్కషన్స్, ఫ్యూచర్ ప్లానింగ్, వీటన్నిటికీ కూడా చాలా మంచిది. జూన్ 22 తర్వాత బుధుడు కర్కాటక రాశిలోకి వెళ్ళి మీ 12వ ఇల్లు అవుతుంది. మీ 12వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. అప్పుడు మీరు కొంచెం ఇంట్రోవర్ట్గా మారే అవకాశాలు ఉన్నాయి. లోపల ఆలోచనలు ఎక్కువ అవుతాయి. స్పిరిచువల్ థింకింగ్ పెరుగుతుంది. జూన్ 29న బుధుడు వక్రంలోకి వెళ్తున్నారు. దీంతో నిజంగా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనే విషయంపై మళ్ళీ ఆలోచించుకుంటారు. కొన్ని పాత కన్వర్సేషన్స్ లేదా మిస్అండర్స్టాండింగ్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు. జూన్ 2 నుంచి గురుడు, జూన్ 8 నుంచి శుక్రుడు మీ 12వ ఇంట్లో సంచరిస్తారు. ఇది మంచిదే, కానీ డీప్ బ్లెస్సింగ్స్ ఇచ్చే ట్రాన్సిట్. కొంతవరకు
స్పిరిచువల్ గ్రోత్ ఇస్తుంది. ఇంట్యూషన్, ఫారిన్ కనెక్షన్స్ ఇటువంటి విషయాల్లో అంటే వీటికి మంచిది. హిడెన్ సపోర్ట్, డివైన్ ప్రొటెక్షన్ ఇవన్నీ పెరుగుతాయి. జాబ్ సీకర్స్కి రిఫరల్స్ లేదా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ద్వారా అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకైతే బయట అన్నీ బాగానే కనిపించినా లోపల మీకు ఎక్కువగా సాటిస్ఫాక్షన్ అనేది జాబ్లో కనిపించదు. ఇంకా నెక్స్ట్ ఏదైనా మంచి జాబ్ కావాలి అనే భావన అనేది ఉంటూ ఉంటుంది. ఈ సమయంలో మీ మీద మీరు ఎక్కువగా వర్క్ చేయాలి. ఇన్నర్ హీలింగ్ కూడా చాలా అవసరం. గృహిణులు కొంచెం ప్రైవేట్ స్పేస్ అనేది కోరుకుంటారు. స్పిరిచువల్ యాక్టివిటీస్, మెడిటేషన్, సైలెన్స్ ఇటువంటి విషయాల మీద ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. సంబంధాలలో ఈ నెల ఎమోషనల్గా ఎనర్జెటిక్గానే ఉంటుంది, కానీ ఎమోషన్స్ గురించి క్లారిటీ కోసం అయితే ఆలోచిస్తారు. రిలేషన్లో ఎమోషనల్ లిజనింగ్ ద్వారా అవసరం ఉంటుంది. ఆరోగ్య పరంగా అయితే మీకు రెండో భాగంలో నిద్ర, స్ట్రెస్, ఎమోషనల్ ఎగ్జాషన్ వీటి మీద జాగ్రత్త అవసరం. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. రెస్ట్ తీసుకోవాలి. విద్యార్థులకైతే ఈ నెల ప్రెషర్ ఉన్నా కూడా రికగ్నిషన్ కూడా వస్తూ ఉంటుంది. సీరియస్ ప్రిపరేషన్కి మంచి టైం, కానీ మెంటల్ ఎగ్జాషన్ అనేది రాకుండా బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారైతే జూన్ 15 తర్వాత అయితే మీకు పాజిటివ్గా ఉంటుంది. ప్లాన్ చేయడం మంచిది. అంతవరకు అధిక మాస ప్రభావం కొంచెం నెగిటివ్గానే ఉంటూ ఉంటుంది. బిజినెస్ ఓనర్స్కి ఇది చాలా మంచి సమయం. పబ్లిక్ రెప్యుటేషన్, విజిబిలిటీ, లాంగ్ టర్మ్ పొజిషనింగ్, బ్రాండింగ్స్ ఇవన్నీ కూడా స్ట్రెంథన్ అవుతాయి. ఇంతకుముందు రెప్యుటేషన్ దెబ్బతిన్నా కూడా ఇప్పుడు మళ్ళీ రికవరీ అవుతుంది. క్వైట్ ప్లానింగ్ కూడా, అవుట్వర్డ్ యాక్షన్ అయితే అంతే ముఖ్యంగా ఉంటూ ఉంటుంది. రిటైర్డ్ అయిన వ్యక్తులకు లేదా వయసు పైబడిన వారికి ఈ సమయంలో స్ట్రెస్ మాత్రం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తగ్గించుకోవాలి. బాగా ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా అబ్జర్వ్ చేయాలి. బ్లడ్ ప్రెషర్, ఎమోషనల్ స్ట్రెస్ మీద జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన తేదీలు చూసుకున్నట్లయితే జూన్ 16 నుంచి 25 వరకు మంచి టైం. జూన్ 1 to 14 వరకు స్లీప్ ఇష్యూస్ లేదా మెంటల్ స్ట్రెయిన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. జూన్ 12th and 27th ప్రదోష కాలాల్లో ఎమోషనల్ బర్డెన్ తగ్గించుకోవడానికి మంచి టైం. జూన్ 29th భైరవ జయంతి ప్రభావం, యాంగ్జైటీ తగ్గించుకోవడానికి ఆ రోజు మీరు ఉపయోగించుకోవచ్చు. పరిహారాలు చేసుకోవాల్సింది సింహరాశి వాళ్ళకి శనివారాల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మంచిది. ఎందుకంటే అష్టమ శని ప్రభావం ఉంది నెగిటివ్గా. ఈవినింగ్ టైంలో సాయంత్రం తూర్పు దిశలో నెయ్యితో దీపం లేదా క్యాండిల్ దీపాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. దీపం వెలిగించడం మీ యొక్క మానసిక భారం విడుదల అవుతోంది అని అనుకుంటూ మీరు మనసులో భావిస్తూ దీపం పెట్టాలి. నిద్ర, ఇమ్యూనిటీ, ఎమోషనల్ హీలింగ్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎక్కువగా సెల్ఫ్ ప్రెజర్ పెట్టుకోకూడదు. ఈ నెల మీకు ఒక ముఖ్యమైన లెసన్స్ అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఆస్ట్రాలజీ అనేది భయపడే శాస్త్రం కాదు, మార్గనిర్దేశాన్ని ఇచ్చే శాస్త్రం. ఫ్రీ విల్తో మీరు అంటే ఈ యొక్క రెమెడీస్తో చాలా విషయాల్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు కన్యా రాశి వారికి జూన్ 2026 ఈ నెల చాలా శక్తివంతమైన నెలగా మారబోతుంది. ముఖ్యంగా కెరీర్, ఉన్నత విద్య, పేరు, ప్రతిష్ట, ఫ్రెండ్ సపోర్ట్, ప్రొఫెషనల్ గ్రోత్ వంటి విషయాలు బలంగా యాక్టివ్ అవుతున్నాయి. సరైన వ్యక్తుల సహాయం, మంచి నెట్వర్క్ మరియు భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టత ఈ నెలలో పెరుగుతుంది. జూన్ 15th వరకు సూర్యుడు వృషభ రాశిలో అంటే మీ 9th హౌస్లో సంచరిస్తున్నారు. ఇది అదృష్టం, గురువులు, ఉన్నత విద్య, ధర్మం, ప్రయాణాలు, విదేశీ అవకాశాలు, పబ్లిషింగ్ చేసేవారు ఇలాంటి వాటిలో ఉన్న వాళ్ళన్నిటికీ ఇటువంటి అంశాలకు చాలా చాలా మంచి సమయం. మీ ఆలోచనలు పెద్ద స్థాయిలో ఉండాలి అని అనిపిస్తుంది. కొంతమందికి ఆధ్యాత్మికత లేదా గురువుల మార్గదర్శనం కూడా లభిస్తుంది. జూన్ 15th తర్వాత రవి మిథునంలోకి అంటే సూర్యుడు మిథునంలోకి అంటే మీ పదవి ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. దీంతో కెరీర్, ఉద్యోగం, పేరు, అధికార సంబంధ విషయాలు చాలా ముఖ్యమవుతాయి. మీరు చేసే పని అందరికీ కనిపిస్తుంది. ఆఫీస్లో లేదా సొసైటీలో గుర్తింపు కూడా పెరుగుతుంది. కొంతమంది ప్రమోషన్ లేదా కొత్త రెస్పాన్సిబిలిటీస్ కూడా పొందుతారు ఈ టైంలో. కుజుడు జూన్ 20 వరకు మీ 8వ ఇంట్లో మేషంలో ఉంటారు. ఇది కొంచెం ఇంటెన్స్ ట్రాన్సిట్ అని చెప్పొచ్చు. షేర్డ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ట్యాక్స్, కుటుంబం, ఆర్థిక బాధ్యతలు, మానసిక ఒత్తిడి వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుజుడు 8లో ఉన్నారు కాబట్టి. అష్టమ కుజుడు ఇటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఇస్తారు. దాచుకున్న టెన్షన్స్ బయటకు వస్తాయి. అయితే ఈ కుజుడు మీకు కఠిన పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం కూడా ఇస్తున్నారు. కష్టమైన సమస్యలను హ్యాండిల్ చేసే శక్తి పెరుగుతుంది. జూన్ 21 తర్వాత కుజుడు వృషభంలోకి అంటే మీ 9th హౌస్లోకి వెళ్తున్నారు. ఇది మీకు చాలా బెటర్ పొజిషన్. ప్రయాణాలు, చదువులు, లీగల్ మ్యాటర్స్, విదేశీ ప్రణాళికలు, కొత్త విషయాలు నేర్చుకోవడం ఇటువంటి అంశాల్లో మీకు స్పష్టత, క్లారిటీ వస్తుంది. జీవితంలో ఎటువైపు వెళ్ళాలి అనేది ఒక క్లారిటీ ఫీల్ అవ్వగలుగుతారు ఈ టైంలో. మీ రాశ్యాధిపతి బుధుడు అంటే ఈ కన్యా రాశికి అధిపతి బుధుడు కదా. బుధుడు మీ 10వ ఇంట్లో ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే. తర్వాత 11వ ఇంట్లో కూడా సంచరిస్తున్నారు కర్కాటకంలో. నెల చివరిలో మీకు వక్రిస్తున్నారు కూడా. బుధుడు మీ రాశ్యాధిపతి వక్రిస్తున్నారు. మొదటి భాగం ఇంటర్వ్యూస్, పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్, జాబ్ అప్లికేషన్స్, మార్కెటింగ్, ప్రజెంటేషన్స్ వంటి విషయాలకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. తర్వాత బుధుడు ఎప్పుడైతే కర్కాటకంలోకి అంటే మీ లాభస్థానంలోకి ఎప్పుడైతే వెళ్తున్నారో దీనివల్ల మీ ఫ్రెండ్స్ నెట్వర్క్, లాంగ్ టర్మ్ గోల్స్, సోషల్ కనెక్షన్స్ యాక్టివేట్ అవుతాయి. అయితే జూన్ 29 తర్వాత మాత్రం మీ యొక్క రాశ్యాధిపతి బుధుడు రిట్రోగ్రేడ్ అంటే వక్రిస్తున్నారు. కాబట్టి
పాత ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి సంప్రదించవచ్చు, లేదా పాత ప్రొఫెషనల్ కనెక్షన్స్ మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశాలు, మీ భవిష్యత్ ప్రణాళికలను మళ్ళీ రివ్యూ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. జూన్ 2 నుంచి గురుడు కర్కాటక రాశిలోకి అంటే మీ లాభస్థానం 11వ ఇంట్లోకి వస్తున్నారు. జూన్ 8 నుంచి శుక్రుడు కూడా అక్కడికే వస్తున్నారు. ఇది మీకు ఈ సంవత్సరం అత్యంత శుభమైన ట్రాన్సిట్స్లో ఒకటి. లాభాలు, ఇన్కమ్, పెద్దల సపోర్ట్, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తుల సహాయం మీకు లభించడం, ఆడియన్స్ గ్రోత్, ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటారో వాళ్ళకి, తర్వాత మంచి ఫ్రెండ్స్, సోషల్ రికగ్నిషన్, ఇవన్నీ యాక్టివేట్ అవుతున్నాయి పాజిటివ్గా. కాబట్టి ఇది చాలా మంచి సమయం. జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి, కన్యా రాశి వారికి ఇది చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రిఫరల్స్, ఎవరైతే మిమ్మల్ని రిఫర్ చేస్తారో, రిఫరల్స్ చేసినప్పుడు మీకు పాజిటివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ లేదా సోషల్ సర్కిల్ ద్వారా మీకు చాలా అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్న వారికి సీనియర్స్ నుంచి సపోర్ట్ వస్తుంది. మీ కమ్యూనిటీ లేదా టీం మీకు బలంగా నిలబడుతుంది. హోమ్ మేకర్స్కి కూడా ఇది మంచి సమయం. ఫ్రెండ్ సపోర్ట్, కమ్యూనిటీ యాక్టివిటీ, సోషల్ కనెక్షన్స్ ద్వారా ఆనందం పెరుగుతుంది. రిలేషన్లో కూడా మెచ్యూరిటీ వస్తుంది. గురుడు మీ 7th హౌస్ని 5th హౌస్ని చూస్తున్నందున మీ యొక్క పిల్లలు, క్రియేటివిటీ వంటి విషయాలు కూడా, అటువంటి విషయాల్లో మీకు గ్రోత్ అనేది వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో మాత్రం జాగ్రత్త అవసరం. స్టాక్స్ లేదా ఎక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడుల్లో తొందరగా వెళ్ళకండి. సేఫ్ అండ్ స్థిరమైన ఆదాయం ఇచ్చే చోట మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది మీకు మంచిది. ఈ టైంలో స్టూడెంట్స్కి ఇది చాలా మంచి టైం. గురువుల సపోర్ట్, డిసిప్లిన్తో చదువు, ఫ్యూచర్ ప్లానింగ్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి. విదేశీ విద్య గురించి ప్లాన్ చేసుకోండి, కానీ ప్రస్తుతం గ్లోబల్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నెల మాత్రం మీకు పాజిటివ్గానే ఉంది. కొత్తగా మ్యారేజ్ అయిన వారు లేదా పిల్లల కోసం చూస్తున్న వారు 15 తర్వాత ప్లాన్ చేసుకుంటే మంచిది. కుటుంబ చర్చలు, పరస్పర అవగాహన మెరుగుపడతాయి. బిజినెస్ చేసేవారికి ఇది గ్రోత్ ఇచ్చేటటువంటి మంత్. స్ట్రాటజిక్ అలయన్సెస్, ఆడియన్స్ గ్రోత్, కొత్త కనెక్షన్స్, ప్రాక్టికల్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ చూస్తున్న వాళ్ళకి, ఇటువంటి విషయాల్లో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వారికి కానీ, కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా చాలా ఫేవరబుల్గా ఇస్తున్నాయి రిజల్ట్. డాక్యుమెంట్స్, సిస్టమ్స్, మీ అకౌంట్స్ క్లియర్గా ఉంచుకోండి. ఈ విధంగా ఏమన్నా నెగిటివిటీ లేకుండా చూసుకోండి. అలర్ట్గా ఉండాలి. హెల్త్ పరంగా చూస్తే గతంలో ఉన్న సమస్యలు క్రమంగా మీకు తగ్గుతాయి. హెల్త్ పరంగా ఇంప్రూవ్ అవుతుంది. మీకు మానసికంగా కూడా మీరు స్టేబుల్గా ఫీల్ అవ్వగలుగుతారు. రిటైర్డ్ లేదా వయసు పైబడిన వారికి మాత్రం ఇది మంచి సంతృప్తి ఇచ్చే నెల. చాలా మంచి మంత్. కుటుంబ సభ్యులతో సమయం గడపడం, ఆధ్యాత్మికత, ప్రశాంత జీవనం ఇవన్నీ కూడా ఎమోషనల్గా పీస్ని తీసుకొస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి.